హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఒకసారి చూడండి. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, 2 trains leave a railway station at the same time. The first train towards west, second train towards north. The first train travels 5 km/h faster than the second train. If after 2 hours they are 50 kilometers apart, find the average speed of each train అన్నాడు. 2 trains కూడా అవి రెండు కూడా రైల్వే స్టేషన్ నుండి సేమ్ టైంలో బయలుదేరుతున్నాయి అనమాట. అయితే దాంట్లో ఫస్ట్ ట్రైన్ అనేది ఎలా వెళ్తుందంటే వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది, సెకండ్ ట్రైన్ ఏమో నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ఫస్ట్ ట్రైన్ అనేది ఏమన్నాడు, ట్రావెల్స్ 5 km/h ఫాస్టర్ దాన్ ద సెకండ్ ట్రైన్ అన్నాడు. అంటే ఫస్ట్ ట్రైన్ అనేది సెకండ్ ట్రైన్ కన్నా ఒక 5 kilometers ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అయితే ఇవి రెండు కూడా 2 hours తర్వాత 50 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి ఆఫ్టర్ 2 hours. అయితే ఏమన్నానంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. ఒక్కొక్క ట్రైన్ యొక్క స్పీడ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా రాద్దామో చూడండి. ఫస్ట్ లెట్ ద, మనకి స్పీడ్ తెలియదు కాబట్టి అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఒకసారి చూడండి. ఫస్ట్ లెట్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ అనేది ఎలా వెళ్తుంది, సెకండ్ ట్రైన్ కన్నా కూడా 5 kilometers ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ మనకు సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ రాద్దాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఏమనుకుందాం, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. అయితే అప్పుడు ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఏమవుతుంది, ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే ఎంత స్పీడ్లో వెళ్తుంది, అది 5 kilometers ఎక్కువ వెళ్తుంది కదా. అంటే అప్పుడు ఎలా రాయాలి, x+5. ఓకేనా. సో స్పీడ్ అంటే km/h తీసుకోవాలి యూనిట్స్. ఓకేనా. సో ఇవి రెండు కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఆఫ్టర్ 2 hours తర్వాత 50 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ రాద్దాం చూడండి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ఇక్కడ రాద్దాం చూడండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ వచ్చి స్పీడ్ ఎంత ఉంది, x+5. టైం ఎంత అన్నాం మనం, ఆఫ్టర్ 2 hours అన్నాం కదా. సో 2 తీసుకోవాలి ఇక్కడ. అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ వచ్చేసి x+5 ఇంటూ టైం అంటే 2 hours కదా. సో నెక్స్ట్ అంటే ఏమవుతుంది, 2 × x అంటే 2x + 5 × 2 అంటే 10. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ రాద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ ట్రైన్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఉంది, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్ ఇంటూ టైం ఎంత 2 కదా. 2 hours అని ఇచ్చాడు కదా, ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 2x. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఒకసారి ఇక్కడ చూడండి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుండి ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఒకటి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాం, ఇంకొకటిది నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ రెండు ట్రైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాం, 50 kilometers కదా. ఇది 50 kilometers. ఓకేనా. సో ఇక్కడ ఏబిసి అని తీసుకుందాం. ఫస్ట్ ట్రైన్ అనేది ఎలా వెళ్తుంది, వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ ఈ స్పీడ్స్ ఇక్కడ రాద్దాం చూడండి. ఇక్కడ 2x అంతేనా, స్పీడ్ ఇక్కడ 2x, ఇది ఎంత 2x + 10. సో ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ లాగా ఉంది కదా. సో పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకుని వీటిని ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. సో ఇది ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే, సో ఫ్రమ్ పైథాగరస్ థీరం ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి, AC² = AB² + BC². ఓకేనా. సో ఇందులో AC అంటే ఎంత ఉంది, 50 whole² = AB 2x whole² + BC² అంటే 2x + 10 whole². 2x² అంటే 2² అంటే 4x² ప్లస్ ఇది ఎలా ఉంది, a + b whole² కదా. సో a² అంటే 4x²
ప్లస్ బీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ డైరెక్ట్ వేస్తున్నా 100 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ 2 ఇది ఏ ఇది బీ కదా. సో 2ab అంటే 2 ఇంటూ 2x అంటే 4x ఇంటూ 10 అంటే 40x అవుతుంది. ఓకేనా, 40x దట్ ఈక్వల్ టు 50 స్క్వేర్ అంటే 50 ఇంటూ 50 కదా. సో 50 ఇంటూ 50 ఏమవుతుంది, 5 5 జా 25, 2 zeros ఉంటాయి అంటే 2500 అవుతుంది. సో ఇక్కడ 4x స్క్వేర్ అంటే 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 ఈక్వల్ టు 2500. ఓకేనా, ఈ 2500ని కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 ఈ ప్లస్ 2500 ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ 2500 ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ 8x స్క్వేర్ ప్లస్ 40x 2500లో నుండి 100 మైనస్ చేద్దాం, ఏమవుతుంది 2400 ఈక్వల్ టు 0. దీనిలో 8 కామన్ తీయచ్చు కదా మనం. 8 కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 8 3 జా 24 కదా అంటే 300 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు కనుక్కోవాలి మనం. స్ప్లిట్టింగ్ మెథడ్లో యూజ్ చేసి దీని ఎక్స్ వాల్యూస్ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 300 ఈక్వల్ టు మైనస్ 300 అంటే ఏవైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మైనస్ 300 రావాలి, యాడ్ చేస్తే ప్లస్ 5 రావాలి, అంతేనా. సో ఆ నెంబర్స్ ఏంటివి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 20 15 తీసుకుంటే అవుతుందా, 20 ఇంటూ 15 15 2 జా 30 కదా. 15 2 జా 30 అంటే 300 మైనస్ రావాలి మనకి. మైనస్ అంటే ఏదైనా ఒకటి నెగిటివ్ నెంబర్ ఉండాలి, యాడ్ చేస్తే ప్లస్ 5 రావాలి కదా. అందుకని మనం ఇక్కడ స్మాల్ నెంబర్కి తీసుకుందాం మైనస్. అప్పుడు మైనస్ 300 అవుతుంది. 20 మైనస్ 15 అంటే 5 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ రాద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈక్వల్ టు 0. దీంట్లో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 మైనస్ 15ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లలో కూడా ఎక్స్ ప్లస్ 20 ఉంది కదా, మళ్ళీ ఎక్స్ ప్లస్ 20ని కామన్ తీద్దాం. తీస్తే ఏముంటుంది, ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ కండిషన్లో ఎక్స్ ప్లస్ 20 అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 20 ఒకటి వచ్చింది, ఇంకోటి ఎక్స్ ఈక్వల్ టు 15 వచ్చింది. మనకి ఎక్స్ అనేది ఏంటి, మనం ఏమనుకున్నాం, స్పీడ్ ఎప్పుడైనా కూడా మనం నెగిటివ్లో ఉండదు, నెగిటివ్ నెంబర్స్లో తీసుకోము కదా స్పీడ్ని మనం ఎప్పుడైనా కూడా. అందుకని మనం కన్సిడర్ చేయొద్దు, ఎక్స్ ఈక్వల్ టు 15 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, సో ఎక్స్ ఈక్వల్ టు 15. ఎక్స్ అనేది ఏంటి, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్, అంతే కదా. మనం ఎక్స్ అనుకున్నాం కదా, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 15 km/h. సో అప్పుడు ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 కదా. ఎక్స్ ప్లస్ 5 అంటే 15 ప్లస్ 5 ఈక్వల్ టు 20 km/h. ఓకేనా, ఇది ఫస్ట్ ట్రైన్. సెకండ్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్ కదా, ఇప్పుడు వచ్చింది సెకండ్ ట్రైన్ ఆఫ్ స్పీడ్ ఈక్వల్ టు 15 km/h. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ బాయ్స్. టోటల్ మనీ దెన్ కలెక్టెడ్ వాస్ 1600 రూపీస్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అన్నాడు. ఒక క్లాస్లో ఎందరు స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్ 60 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే అందులో ఈచ్ బాయ్, ఒక్కొక్క బాయ్, ఒక అబ్బాయి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంటే ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ గర్ల్స్. ఆ క్లాస్లో ఎందరైతే గర్ల్స్ ఉంటారో ఆ గర్ల్స్ యొక్క సంఖ్యకి, వాళ్ళ యొక్క నంబర్కి ఈక్వల్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఫర్ సపోజ్ క్లాస్లో గర్ల్స్ వచ్చి ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే ఆ అంటే అప్పుడు ఈచ్ బాయ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు, ఒక్కొక్కరు ఈచ్ 20 రూపీస్ చేస్తున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ బాయ్స్. ఇక్కడ కూడా సేమ్, ఈచ్ గర్ల్, ఒక్కొక్క గర్ల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే అందులో క్లాస్లో ఉండేటువంటి బాయ్స్ యొక్క నంబర్కి. అంటే ఫర్ సపోజ్ బాయ్స్ ఒక 20 మెంబర్స్ ఉంటే అప్పుడు ఒక గర్ల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు, ఒక్కొక్క గర్ల్ 20 రూపీస్ చేస్తుంది అన్నట్టు అలా. సో టోటల్ మనీ దెన్ కలెక్టెడ్ వాస్ 1600. వీళ్ళిద్దరూ కలిపి ఎంత కలెక్ట్ చేశారు, మనీ 1600 కలెక్ట్ చేశారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే హౌ మెనీ
బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. ఎందరు బాయ్స్ ఉన్నారో క్లాస్లో అది మనల్ని కనుగొమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి రాద్దాము. ఫస్ట్, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఎందరు ఉన్నారు? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 స్టూడెంట్స్. ఓకేనా, 60 స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి తెలియదు బాయ్స్ ఎందరు ఉన్నారో తెలియదు, గర్ల్స్ ఎందరు ఉన్నారో తెలియదు కాబట్టి రాద్దాం. ఫస్ట్ లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి. అప్పుడు గర్ల్స్ ఏమవుతారు? నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో బాయ్స్ ఎక్స్ అంటే గర్ల్స్ ఏమవుతారు? 60 మైనస్ ఎక్స్ అవుతారు కదా, 60 మైనస్ ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై బాయ్స్ ఈక్వల్ టు వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? బాయ్స్ ఎందరు ఉన్నారు ఇక్కడ? ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. సో ఎక్స్ ఇంటూ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఎంత? నంబర్ ఆఫ్ గర్ల్స్కి ఈక్వల్గా చేస్తున్నారు, అంతే కదా. ఎంతమంది అయితే గర్ల్స్ ఉంటారో అంత మనీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ తీసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై గర్ల్స్. గర్ల్స్ ఎందరు ఉన్నారు? 60 మైనస్ ఎక్స్. ఈ ఒక్కొక్క గర్ల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? వాళ్ళ క్లాస్లో బాయ్స్ ఎందరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్కి ఈక్వల్గా, అంటే ఎందరు ఉన్నారు? బాయ్స్ ఎక్స్ కదా, అంటే ఇంటూ ఎక్స్ తీసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్, టోటల్ మనీ, ఓకేనా, కాంట్రిబ్యూటెడ్ బై స్టూడెంట్స్. అంటే అప్పుడు ఇందులో ఏమొస్తుంది? బాయ్స్ కాంట్రిబ్యూట్ చేసింది వస్తుంది, గర్ల్స్ కాంట్రిబ్యూట్ చేసింది వస్తుంది, అంతే కదా. అంటే ఇలా తీసుకోవాలి. అప్పుడు మనం ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ ప్లస్ 60 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు టోటల్ ఎంత కలెక్ట్ చేశారు వీళ్ళు? 1600. సో 1600కి ఈక్వల్ అవుతుంది ఇది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ 60 అంటే 60x, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ 60 ఇంటూ ఎక్స్ అంటే 60x, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1600. మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x స్క్వేర్, 60x ప్లస్ 60x 120x. ఈ 1600 ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, మైనస్ 1600 ఈక్వల్ టు 0. దీంట్లో మైనస్ కామన్ తీద్దాం. ఓకేనా, సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? 2x స్క్వేర్ మైనస్ 120x ప్లస్ 1600 ఈక్వల్ టు 0. దీంట్లో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. 2 ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. సో దీని నుండి మనం మళ్ళీ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనం ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ 800 ఈక్వల్ టు 800. అంటే ఏమైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 800 రావాలి, ప్లస్ చేస్తే మైనస్ 60 రావాలి. ఓకేనా, సో 800 రావాలంటే 40 20 తీసుకుంటే వస్తుందా? ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మైనస్ 20 ఇంటూ మైనస్ 40 ఈక్వల్ టు 4 2s are 8, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 800, మైనస్ 20 మైనస్ 40 ఈక్వల్ టు మైనస్ 60 వచ్చింది కదా. సో అంటే 20 40 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x మైనస్ 40x ప్లస్ 800 ఈక్వల్ టు 0. దీనిలో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ మైనస్ 20 మైనస్ దీంట్లో 40 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 20 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 20 ఉంది. ఎక్స్ మైనస్ 20 కామన్ తీస్తే ఏముంటుంది? ఎక్స్ మైనస్ 40 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్, ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ మైనస్ 40 ఈక్వల్ టు 0. అప్పుడేమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 20, 40. ఓకేనా, సో ఈ ఎక్స్ అనేది ఏంటి? బాయ్స్ నెంబర్ కదా, మనం అనుకున్నది బాయ్స్ని ఎక్స్లో తీసుకుంది. అంటే therefore number of boys equal to 20. ఓకేనా, అప్పుడు గర్ల్స్ ఏమవుతారు? గర్ల్స్ ఈక్వల్ టు 60 మైనస్ ఎక్స్ అనుకున్నాం, అంతే కదా. అంటే 60 మైనస్ 20 అంటే 40. ఓకేనా, 40 గర్ల్స్ 40 బాయ్స్ 20. ఓకేనా,
సో నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి 20, 40 ఇద్దరు వచ్చారు. ఫస్ట్ కేసులో 20 తీసుకున్న